सर आंखों में, मगर जो हमारे भाई बंधु है वो नहीं सुन पा रहे हैं। सिंगर किसी ने धन्यवाद नहीं कहा। थोड़ा पीछे ना, झंडा दिखा। थोड़ा पीछे ना, थोड़ा पीछे ना। अपना ऑफिस चल। बस बस। ए झंडा उठा। नाचो नाचो, जीत गए ना, नाचो नाचो। चलेंगे क्या? शशांक नायर पहले एचडब्ल्यू में था, सोहिब सर का दोस्त। कैसे हो? ఇంగ్లాండ్తో టీ20 సెమీస్ మ్యాచ్లో టీమిండియా విక్టరీపై మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే అండర్-23 టీమిండియా మేనేజర్ వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. అండర్-23 మెన్స్ టీమ్ మేనేజర్ వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేష్ గారు ఎట్లా చూస్తారు టీమిండియా ఈ విజయాన్ని, ఈ విక్టరీని ఎట్లా చూస్తారు? ఎక్సలెంట్ మ్యాచ్. మరి మామూలు మ్యాచ్ కాదు కదండి. ఆల్రెడీ 500 రన్స్ ఒక వికెట్ మీద అయిందంటే టీ20 మ్యాచ్ అనేది గ్రేటే కదండి. ఆ మ్యాచ్ లో మన ఇండియాకి వెళ్ళడం అనేది చాలా సూపర్ ఎక్సలెంట్. మన ఇండియా టీమ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా టోటల్ కంప్లీట్ టీమ్ పెర్ఫార్మెన్స్ అండి. నాట్ ఓన్లీ వన్ పర్సన్. అంటే సంజు శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, బాగా ఆడాడు. సో అందరూ కూడా దుబే కానీ లేకపోతే అందరూ హార్దిక్ పాండ్యా కానీ అందరి యొక్క సపోర్ట్ ఉంది. మంచి క్యాచెస్ పట్టారు. మెయిన్ ఇవాళంతా మ్యాచ్ విన్ యాక్చువల్ క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటారు కదా, అది ఆ క్యాచెస్ ఇవాళ చాలా పర్ఫెక్ట్ క్యాచెస్. అక్షర్ పటేల్ ఉన్నాయండి, లేకపోతే ఈ క్యాచెస్ చాలా పర్ఫెక్ట్ క్యాచెస్ పట్టారు. తిలక్ వర్మ ఉంది ఆన్ ద లైన్ మీద. సో ఆల్మోస్ట్ అంటే మంచి మ్యాచ్ మనం చూడగలుగుతాం. యాక్చువల్లీ మంచి సెమీఫైనల్స్ మ్యాచ్ అయింది. సో ఇవాళ స్కోర్ అనేది 500 స్కోర్ వచ్చింది. సో 250 స్కోర్ అనేది నాట్ ఏ జోక్ స్కోర్. ఆల్రెడీ నేను ఈవినింగ్ కూడా నేను చెప్పడం జరిగింది ఏబిఎల్ లోని. సో ఫస్ట్ బ్యాటింగ్ కానీ ఒకవేళ మనకు వస్తే మాత్రం ఛాన్సెస్ 240, 220 పడితే కానీ మనకు ఛాన్స్ ఉంటుందండి. సో అదే జరిగిందండి. వెంకటేష్ గారు, ఎప్పుడైతే 253 మనము స్కోర్ చేసామో అప్పుడే చాలా మంది మ్యాచ్ మనము గెలిచే అవకాశాలు ఎక్కువ అని అనిపించిందా? అంటే ఒకటి 250 స్కోర్ వస్తుందంటే వికెట్ అనేది ఫ్లాట్ అనేది మనకి అర్థమైపోతుందండి. సో 250 స్కోర్ వచ్చిందంటే సో వాళ్ళు కూడా కొడతారని ఐడియా. ఎందుకంటే వాళ్ళు కూడా మా బ్రూక్ ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే బట్లర్ ఫెయిల్ అవ్వడం లేకపోతే ఇవన్నీ జరిగింది. బట్ అదర్వైజ్ వాళ్ళు కూడా స్కోర్ 100 బేతలో 100 కొట్టడం అనేది సో ఇది కూడా నాట్ ఏ జోక్ అండి. వాళ్ళు మంచి చేస్ చేస్తారు. దిస్ ఇస్ గుడ్ మ్యాచ్ అండి. సో ఇందులో ఏంటంటే ఇండియా ఏంటంటే గెలిచింది మనకి హ్యాపీగా ఉంది అంతే తప్ప. బట్ ఏంటంటే ఆ మ్యాచ్ అయితే మాత్రం నెక్ టు నెక్ అయిందండి. చాలా బెస్ట్ మ్యాచ్ మనం చూసాం ఈ వరల్డ్ కప్ లోని. అంటే ఒక సెమీఫైనల్స్ బెస్ట్ సెమీఫైనల్స్. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ తీసుకున్నాం, వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. బట్ ఈ మ్యాచ్ మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో ఇండియా అనేది కంబైన్ టీమ్ విక్టరీ అండి. ఇది నాట్ ఓన్లీ వన్ పర్సన్ విక్టరీ అండి. సో దిస్ ఇస్ మంచి క్యాచెస్ అన్నమాట. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మ్యాచెస్ లో మనం ఈ మ్యాచ్ గెలడానికి కారణం అయితే మాత్రం 100% క్యాచెస్ అండి మనవి. రైట్. అలాగే ఫైనల్కి సంబంధించి మీ అంచనాలు ఏంటి? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందండి, పర్ఫెక్ట్ ఉంటుంది. అక్కడ పొజిషన్ బట్టి ఉంటుంది. మన సేమ్ 11 ఆడుతుంది. మన ఇండియా విన్నింగ్ టీమ్ అయితే కాంబినేషన్ తో ఆడుతుంది. బట్ న్యూజిలాండ్ అంటే మనం ఏదో మొన్న 100 కొట్టారు, మనం స్కోర్ కొట్టారని కాదు. ఆ డే అనేది ఎవరిది ఉంటుంది అనేది చెక్ చేయాలండి. పొజిషన్ బట్టి ఉంటుంది, వికెట్స్ పొజిషన్ బట్టి ఉంటుంది. సో వాళ్ళ టీం యొక్క పొజిషన్ బట్టి ఉంటుంది. బట్ మనమైతే 100% అయితే హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నాం కాబట్టి, ఇండియాలో ఆడుతున్నాం కాబట్టి 100% సపోర్ట్ అయితే ఉంటుంది. ఇండియా అయితే థర్డ్ టైం కప్ లిఫ్ట్ చేస్తుందని నేనైతే ఆశిస్తున్నానండి. అలాగే వెంకటేష్ గారు, వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ అండి. టీమిండియా ఇప్పటి వరకు అంటే సెమీస్ మ్యాచ్ నుంచి ఫైనల్లోకి వెళ్ళింది. సో మొత్తం ఓవరాల్గా ఈ టీ20 వరల్డ్ కప్లో మొత్తం ఇప్పటి వరకు టీమిండియా జర్నీ చూస్తే మీరు ఎలా అనలైజ్ చేస్తారు? నేనైతే మాత్రం మన వెస్టిండీస్ మీద అండ్ ఇప్పుడు ఈవేళ మ్యాచ్ ఇంగ్లాండ్ మీద ఆడిన మ్యాచ్ ది బెస్ట్ మ్యాచెస్. ప్రీవియస్ మ్యాచెస్ అన్ని కూడా ఇండియా కూడా అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే పెర్ఫార్మెన్స్ అయితే కనబడలేదండి. సో ఏంటంటే మనం సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోవడం కానీ లేకపోతే ప్రీవియస్ మ్యాచెస్ ముందు స్టార్టింగ్ మ్యాచెస్ కొంచెం ఇబ్బంది పడింది. ఇప్పుడు టీమ్ అయితే కాంబినేషన్ అయితే ఫుల్ సెట్ అయిందండి. కంప్లీట్ గా 1 to 7 వరకు బ్యాటింగ్ లైన్ అప్ అవునండి, బౌలింగ్ అవునండి. ఇప్పటికీ కూడా 5th బౌలర్ అయితే మనకు లేరని నేనైతే అనుకుంటున్నాను. 5th బౌలర్ ఇప్పటికీ లేదు. లాస్ట్ ఓవర్ దుబే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏంటంటే 5th బౌలర్ పొజిషన్ అనేది ఏంటనేది ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది ఇండియా. బట్ ఈ సేమ్ లెవెన్ తోటి ఇండియా ఫైనల్స్ అయితే ఆడుతుంది, 100% కప్ గెలుస్తుందండి. అంటే మనకి ఫైనల్ ఫైట్ లో ఇదే టీం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% విన్నింగ్ కాంబినేషన్ ఎప్పుడైనా ఆడుతుందండి. మీకు ఎప్పుడైనా చూసుకుని వెస్టిండీస్ మీద ఆడనివ్వండి లేకపోతే ఇప్పుడు విన్నింగ్ కాంబినేషన్ అయితే ఆడుతుందండి. సో ఇందులో ఏంటంటే క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక స్పిన్నర్ ఇవాళ మేబీ వరుణ్ బౌలింగ్ ఫామ్ లో లేదనేసి నాకు అనిపిస్తుంది వరుణ్. సో ఏమైనా ఆలోచిస్తారా ఇండియన్ టీం అనేది అది మనం ఆలోచించాలి వరుణ్ చక్రవర్తి కోసం.
చూద్దామండి నెక్స్ట్ ఏంటంటే అంటే నెక్స్ట్ డిసిజన్ ఎలా ఉంటుంది, కోచ్ దీని క్యాప్టెన్ ఎలా ఉంటుందని చూడాలండి. అలాగే వెంకటేష్ గారు, న్యూజిలాండ్ ఎలా కనిపిస్తుంది మీకు? అంటే వాళ్ళు కూడా చాలా మంచిగా ఆడారు ఇప్పటి వరకు కూడా. సో ఫైనల్ కూడా వాళ్ళు చాలా బాగా ఆడి వచ్చారు ఫైనల్కి. సో వాళ్ళ టీం ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా ఆడిసే ఫైనల్స్ వచ్చారు కాబట్టి టీం అనేది ఏంటి T20 అనేది డే ఎవరిది అయితే వాళ్ళదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డే ఎవరిది కాదు, ఈక్వల్ డే, ఇద్దరిది ఈక్వల్ గా ఉంది. ఇవాళ మంచి స్కోర్స్ ఇద్దరు కొట్టారు. బట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, సౌత్ ఆఫ్రికా అన్బీటెన్ వచ్చింది, సెమీఫైనల్స్ లో ఓడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. సో అలాగనేది మనం చెప్పలేమండి. బట్ ఏంటంటే 100% ఇండియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంబినేషన్ అవనియండి, ఒక కాన్ఫిడెంట్ అవనియండి ఇండియా టీమ్ లో కనబడుతుందండి. ఇప్పుడు అంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలాగైపోయిందంటే కంప్లీట్ జర్నీ వస్తూ మొత్తం డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా సూపర్ గా ఉందండి. ఇప్పుడు ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో 100% మ్యాచ్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వెంకటేష్ గారు, అలాగే న్యూజిలాండ్ సైడ్ చూస్తే ఫిన్ అలెన్ గురించి చాలా చర్చ జరుగుతోంది. సో చాలా బాగా అద్భుతంగా ఆడుతున్నాడు. అంతే కదండి, ఇప్పుడు బాగా ఆడాడు కాబట్టి అతని కోసం చర్చ జరుగుతుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవ్రీ డే ఎవరిది కాదండి, ఒక పర్ డే. అంటే సంజు శాంసంగ్ ఒకటే చూడాలంటే 2 మ్యాచ్లను కొట్టగలిసాడు. యాక్చువల్లీ జనరల్ గా అలాగే చెప్పలేమండి, గ్యారంటీ అయితే ఇవ్వలేము. T20 అనేది డే అండి, బస్ ఆ రోజు ఎవరి డే అయితే అంది ఆ రోజు చూస్తామండి. ఎలా ఆడతాడా, ఇంకెవరు ఆడతాడా అది చూద్దాం. బట్ దానికోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఒక మ్యాచ్ ని చూసి సెమీఫైనల్స్ లో కొట్టాడని ఫైనల్స్ లో కొట్టాలని గ్యారంటీ లేదు. సో చూద్దాం. మనదైతే 1 to 7 వరకు బ్యాటింగ్ లైన్ అందరూ ఎవరు క్లిక్ అయినా చాలండి మనకి. సో ఇవాళ దుబే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దుబే అలాగా ఆడాడు. ఇవాళ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కంట్రిబ్యూట్ చేశారండి ఇండియా టీం కోసం. సో ఇది మనం చెప్తున్నా టోటల్ కంప్లీట్ కంబైన్ టీమ్ విన్ అండి ఇవాళ. రైట్ సార్, రైట్. బౌలింగ్ అవనివ్వండి, బ్యాటింగ్ అవనివ్వండి, ఫీల్డర్స్ అవనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.